నేనెప్పుడు చెప్తా కదా, అమ్మా నీ భర్త ఎట్లున్నాడు ఎక్కువ ఆలోచించుకో, నీ భార్య ఎలా ఉంది ఎక్కువ ఆలోచించుకో. నా పిల్లల దగ్గర నుంచి నాకు సహకారం లేదు, నా కొడుకు దగ్గర నుంచి సహకారం లేదు, నా తోటి సేవకుల దగ్గర నుంచి సహకారం లేదు. ఎవరి మీదో అది నేరస్థాపన అనను, కానీ కొంచెం సహకారం ఉంటే బాగుండు అని అనుకోవటం తప్పులేదు. అయితే ఎవరి సహకారం నీకు దొరక్కపోయినా ఒక్క దావీదు దేశాన్ని వెలిగించగలిగాడే, నువ్వు ఒక్కదాన్ని వెలిగితే నీ ఇంటిని వెలిగించలేవా? నీ ఒక్కడి వెలిగితే ఓ 10,000 మంది ఉన్న సంఘాన్ని వెలిగించలేమా? ఒక్క వ్యక్తి దేశాన్ని వెలిగించాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవునికి వందల సంఖ్యలో అవసరం లేదు ఆయన పని చేయటానికి. 100 అవసరమే, 1000 అవసరమే, కానీ దేవుడు పని చేయటానికి ఆయన మనసు గెలుచుకునేవాడు ఒక్కడున్న ఆ ఒక్కడి ద్వారా దేశాలను దేవుడు వెలిగించడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి బిడ్డ తన ఇంటికి, తన సంఘానికి దీపం వంటి వాడు కావాలి.